అజంతా ఊరుకు దగ్గరలో ఉండటం వలన ఈ గుహలకు అజంతా గుహలు అనే పేరు పెట్టారు. ఎల్లోరా నుండి 100 కిలోమీటర్లు, ఛత్రపతి సంభాజీ నగర్ నుండి 104 కిలోమీటర్లు, జలగాంకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. అజంతా ఉన్నది జలగాం జిల్లాలోనే. బుద్ధుడు శాక్య వంశంలో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. బాల్యంలో పేరు సిద్ధార్థుడు, తరువాత గౌతముడు. జ్ఞానోదయం పొంది బౌద్ధమత స్థాపకుడయ్యాడు. బుద్ధుడు బోధించిన ధర్మసూత్రాలు బౌద్ధానికి మూలం. ఆయన బోధనలు త్రిపీటక గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి. శుద్ధోదనుడు తన కుమారునికి వైరాగ్యం కలగరాదనే కోరికతో తండ్రి అతనికి బయట లోకంలోని చీకు చింతలు తెలియకుండా సకల భోగాలతో పెంచుతాడు. యశోధర అనే చక్కని యువతితో వివాహం జరిపిస్తాడు. వారికి రాహులుడు అనే పుత్రుడు జన్మించిండు.
ఎండాకాలం కాబట్టి కొండలపైన గ్రీనరీగా లేదు. వర్షాకాలంలో ఇక్కడికి వస్తే కొండలపైన గ్రీనరీగా ఉండి నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే ఈ పర్యాటక ప్రదేశంలోనే ఉండిపోవాలనిపిస్తుంది. 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో అజంతా గుహల పాఠం ఉండే. మన పుస్తకాలలో ఈ గుహలని ఒక బ్రిటిష్ అధికారి పులిని వేటాడుతూ వచ్చి అనుకోకుండా ఈ గుహలని కనిపెట్టాడని చెప్తారు. అలానే ప్రచారం చేసిర్రు. కానీ ఈ గుహల గురించి ఇక్కడున్న చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల వారికి తెలుసు. అప్పట్లో ప్రచార సాధనాలు లేవు కాబట్టి ప్రచారం కల్పించబడలేదు అంతే. రెండు కొండల మధ్య నుండి వాగారా నది ప్రవహిస్తుంది. ఈ గుహలు వాగారా నది ఒడ్డున ఉన్నవి. మే నెల కావడం వల్ల నదిలో నీళ్లు లేవు. వర్షాకాలంలో వరదలు ముంచెత్తుతాయి. జలగాంకు దగ్గరలో వాగారా నదిపై డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ నీటితో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తుకు ఉపయోగిస్తారు. పూర్వం ఇక్కడ నివసించిన బౌద్ధ భిక్షులు ఈ నదిలోని నీటినే తాగేవాళ్ళు. ఇక్కడ అపూర్వంగా అనిపించేది వారు ఎంచుకున్న స్థలమే. గుహలకు అనువైన కొండ, పక్కనే నది, మరియు ఈ కొండలు కూడా గుర్రపనాడ ఆకారంలో ఉండటం వల్ల బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఈ గుహలు కనిపించవు. ప్రశాంతమైన వాతావరణంలో బౌద్ధ భిక్షులు ధ్యానం చేసుకోవడం కోసం సరైన స్థలం. గుహల నుండి వారు నది వరకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవారు. నేనైతే చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే బౌద్ధ భిక్షులు నడయాడిన నేల ఇది. మే నెల కావడం వల్ల కాళ్ళు సురువు అంటున్నాయి. ప్రస్తుతం అయితే ఇట్లుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి ఏంటిదో. పూర్వం రాజుల పరిపాలనా కాలంలో భారీ సైన్యం ఈ కొండ పక్క నుంచే వెళ్ళినా ఇక్కడ ఈ గుహలు ఉన్నట్లు ఆనవాళ్ళు కూడా ఆ సైన్యం గుర్తించలేకుండా భౌగోళికంగా ఉంటుంది. బౌద్ధారామంగా తయారు కావడానికి ఇదొక ఆదర్శవంతమైన ప్రదేశం. ఇదే 1వ గుహ. ఈ గుహ 6 అతి సుందరంగా అమర్చబడిన స్తంభాలు గల వరండాతో మరింత అందంగా అగుపిస్తుంది. ఈ స్తంభాలపై ఎగురుతున్న భంగిమలో విగ్రహాలతో అలంకృతమై ఉన్నాయి. ఈ గుహలోని గోడలపై చిత్రాలలో చాలా వరకు పూర్వజన్మ కథలు ఉన్నాయి. డేగా, పావురం, రాజు, శిబి చక్రవర్తి కథ. ఈ 2వ గుహ వరండా పైకప్పు అందమైన చిత్రాలు కలిగి ఉంది.
చూడటానికి చూడు, ఫోన్లో చూడబాకు, బయట చూడు. సైడ్కి బా ఈ పిల్లర్ అయిపోయింది తీసిన. నెక్స్ట్ ఈ పిల్లర్ చెప్పి ఇక్కడ చూడండి, పెయింటింగ్ పై కొట్టు చిన్నగా. డాడీ హంస అని చెప్పి, హంస ఈడ ఎడ్చుకుందిగా, ఇటు సైడ్ పైకన్నా. మీరు ఈ లోపల ఇంకో ఇది చూపి, ఇది విగ్రహం. ఇంకో కింద పెయింటింగ్. పైన నుంచి డాడీ పెయింటింగ్ చెప్పి, ఇటు సైడ్ రైట్ సైడ్. దాన్ని జూమ్ చేస్తా. పిల్లర్ మీద కొట్టు. पहले कोट पाइना पाइना तो भगवान को तो बुद्ध के साथ पेंटिंग बन के मांगे सकने में आता और गोड में तो गोड ये पिलर सुबह अपने हस्बैंड को बताते हैं हमें ग्रीन वाला ग्रीन वाइट ग्रीन बनाया राइट गुड डैडी समझे देखो राजमा है ये बुद्धा मदर माया देवी सरदा दिन में देखो एक ज्योतिषी बता है कि समय का बेट ये है आपके घर में बच्चा जन्म लेगा हट गोटे लास्ट गोड़ में ना భూకంపం, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం ఏ కారణమైనా ఇప్పుడు నదికి మెట్ల మార్గం శిథిలమైంది. నది అంచు నుండి పైకి చూస్తే కొండ ఎత్తు సుమారు 250 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే 25 అపార్ట్మెంట్ల ఎత్తు అన్నమాట. 5000 సంవత్సరాలకు పూర్వమే మానవుల చేత తొలచబడిన గుహలు దాదాపు 1000 సంవత్సరాల పైన నిర్లక్ష్యానికి గురై శిథిలమై అడవులతో ఈ అజంతా కప్పబడి ఉండిపోయింది. ఫోటో దిగాల్సిందా చూడు ఎంట్రన్స్
డాడీ టార్చ్ ఎత్తుతా. లేదు డాడీ టార్చ్ ఎత్తుదా. పైన వీడియో ఎక్కడ పడుతుందో అది అన్నిట్లో పొద్దుడే ఏంది మరి. ఇదే 4వ గుహ. ఇది అతిపెద్ద విహారం. 28 స్తంభాలు గల పెద్ద మండపం ఉంది. స్టైల్ అన్నిటికి కొంచెం స్పీడ్గా వెళ్తున్నా. అటు సైడ్ కొట్టు లైట్. ఆడ డిజైన్ ఉంది ఆడదా. ఇట్రా డాడీ ఇటు కొట్టు. చెట్టు తిరిగి మళ్ళీ ఒకసారి. నువ్వు చూడటానికి ఎక్కువ ప్రిఫరెన్స్, వీడియో తీస్తాను కాదు. ఓకేనా? 2 ఎవరు చేయలేరు. आराम से आना, ठीक है? ఫోన్ జాగ్రత్త పట్టుకున్నా. ఆ విగ్రహాన్ని తీసిండే కానీ లోపల లేటే చూడు. ఇందులో ఎటు ఎంట్రన్స్ లేదు, ఇంకా ఓన్లీ అల్లకి పోవటం, బయటికి రావడం. తక్కువ పెయింటింగ్స్, తక్కువ ఆడ ఆ డిజైన్ ఉన్నాయి చూడు పిల్లర్ మీద. ఈ గుహలోని ఒక చిత్రంలో ఒక మదపు టేనుగు బారి నుండి భయంతో పరిగెడుతున్న స్త్రీ పురుషులను చూడొచ్చు. బయటికి వెళ్తున్నా. ఇంకా మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. జరి 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 ఇప్పుడు అక్కడికి పోయి ఫోటోలు బయటికి వెళ్ళి డాడీ డాడీ లోపలికి వస్తున్నా, తొందర లైట్ పెట్టుకో. వస్తున్నా వస్తున్నా. పోయినా అయిపోయింది అదంతా. లైట్ కొట్టు లైట్ కొట్టు. ఇటు కొట్టు డాడీ. మెయిన్ తీస్తే సరిపోతుంది. జస్ట్ ఇది కదా. ఇప్పుడు ఈ గుహ ఇంతవరకు చెక్కిన ఆయన కూడా అనుకోని ఉండాడు. కంప్లీట్ చేయడం ఈ కాలువ దోముకుంటూ వచ్చి ఇందాక నుంచి మనం తర్వాత అనుకున్నాం, కానీ వాళ్ళు వర్షం పడ్డ నీళ్ళన్నీ ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి పెట్టిరు. అలా మనం అక్కడి నుంచి వస్తుంది ఈ కాలువ. అయిపోయింది బాయ్తో సహా చూసిన. ఆగి ఒక్క వీడియో తీనే ఈ కేవ్ అయిపోగానే తీస్తుంది. రెండో అంత వస్తుంది పైన పైన మళ్ళీ అది ఫినిషింగ్ ఉంది. ప్లీజ్ రిమూవ్ అంటే ఇంకొద్దిగా
ఇది నెంబర్ 6. మమ్మీ పిన్ని 6వ గుహ 2 అంతస్తులు గల ఏకైక వ్యవహారం. ఇందులో గృహ వాస్తుశిల్పకళ యొక్క ప్రభావం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పలు భంగిమలలో బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఈడు కూడా కొట్టి డాడీ అసలు మామూలు కాదు ఇది. లైట్ కొట్టు మెయిన్ లైటే. వావ్ ఈడు కొట్టు ఫస్ట్ ఇదే కొని ఇక్కడ ఇక్కడ ఆటు కొట్టు. ఓ అటు గోడ మీద ఉంది చూడు. లోపల ఇతను బయట నుంచి చాలా బాగుంది పైన. ఇక్కడ కూడా ఏదో మెట్లు అంటే వెంటిలేషన్ కోసం పెట్టినట్టు. ఉమా మనం వీడియో తీసుకోలేదు అనుకో, ఈ లాస్ట్ కేవ్ ఫస్ట్ కేవ్ మనకు గుర్తుండదు. మనం ఒకసారి టీవీలో చూసుకుంటే అరే అరే ఇది ఒక ఐడియా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది రిస్కీగానే అనిపిస్తుంది. ఫస్ట్కి వెళ్దాం పిన్ని జరగవా. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి కూడా చూడు, 2వ ఫ్లోర్లో కూడా కట్టింగ్. ఇక్కడ ఒక దగ్గర ఉంది ఇక్కడ కట్టిన ఇరగొట్టినట్టుగా ఉంది. ఇట్రా రైట్ సైడ్ ఉంది అసలు. రైట్ సైడ్ ఆడపైన బుద్ధుడు పైకి కొట్టు ఇటు కొట్టు. ఉమా మేడం ఈ మనం లైట్ లేదు చూడలేము. ఇప్పుడు లైట్ తెచ్చి ఎంత మంచి పని డాడీ. ఇంకో బ్యాటరీ ఉంటే ఇంకా బాగుండేది. బాబాయ్ అది మర్చిపోయాడు. ఈ కింద కొట్టు. ఇది నైట్ ఛార్జింగ్ పెట్టినాం. ఈ ఛార్జింగ్ ఇది 600 ఇది బ్యాటరీ. పైన పైన ఇక్కడ స్టార్ట్ పెయింటింగ్ చూడు ఎంత. ఆడియో కాదు మనం చూసుకోవడానికి టీవీలో చూసుకుంటాం కదా, పెద్ద స్క్రీన్ మీద మనకి ఆ రోజు అవి ఇక్కడ విగ్రహానికి ఫినిషింగ్ కూడా ఇచ్చారు. దీక్ష రాకలే కొన్ని బ్యాటరీ వేస్తేనే ఇంకొద్ది కనబడుతుంది. ఇక్కడ 30 గుహలు ఉన్నాయి. ఇందులో కొన్ని అసంపూర్తిగా తొలచబడిన గుహలు ఉన్నాయి. అసంపూర్తిగా తొలచబడిన గుహలు అంటే విదేశీ సుల్తాన్లు మన రాజుల రాజ్యంపై చేసిన యుద్ధాల కారణంగా బౌద్ధ సన్యాసులు అర్ధాంతరంగా అప్పటికప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళవలసిన పరిస్థితులు కావచ్చు. ఇంకో కారణం బౌద్ధ మత క్షీణదశలో తొలచబడినవి. ఇంత స్టోన్ కట్ చేయటం అంటే మామూలు కాదు. మనోళ్ళకి చూడటానికే బద్ధకం అవుతుంది. అంటే ఇంత స్టోన్ కటింగ్ అంటే మామూలు. ఈ అజంతా గుహలు పూర్తిగా బుద్ధిజంకు చెందిన గుహలు. ఎల్లోరా గుహలు బౌద్ధ, జైన, హిందూ మతానికి చెందినవి. 1883లో యునెస్కో వారు అజంతా గుహలను వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చారు.
బుద్ధుడు బుద్ధ భగవానికి దండం పెట్టరి అందరూ వచ్చి చూస్తుర్రు. తొందర కంప్లీట్ చేద్దాం బావ, వీడియో లెంత్ అవుతుంది. మ్యూజిక్ అన్న పెట్టి చూస్తున్నాను. ఇది చాలే నాన్న, ఎట్టు చేసినా ఇక్కడ నీకు బాగా మంచిగా అనిపించిన కాడ తీసుకుని ఎందుకు ప్రతి కేవ్ తీయాలి మనం. ఇళ్ళకి వేస్తా శ్రీరామ్. 16 గుహల్లో కుడ్య చిత్రాలు, మరికొన్ని గుహల్లో బౌద్ధ శిల్పాలను చూడవచ్చు. గుహాలయాలు 2 రకాలు: చైత్య గృహాలు, విహారాలు. చైత్య గృహాలు ప్రార్థన పూజల కోసం, విహారాలు బౌద్ధ భిక్షువుల నివాస స్థలాలు. ఈ గుహాలయాల గోడలపై బుద్ధుడి జీవిత ఘట్టాలు, జాతక కథలు. జాతక కథలంటే పూర్వజన్మ కథలు, ఆ కాలం పరిస్థితులు చిత్రించబడ్డాయి. లైట్ కొట్టుగా వీటికి అజంతా అలాంటి అద్భుతమైన అపూర్వమైన కుడ్య చిత్రాలకు, శిల్పాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుహలు. గోడలపై గల వర్ణ చిత్రాల వలె గాక పైకప్పుపై గల చిత్రాలు, ముఖ్యంగా ఆభరణాల వంటి నగిశీలు గల డిజైన్లు, పువ్వులు, జంతువులు, పక్షులు, ఎగురుతున్న దేవతల చిత్రాలు, చెట్లు కూడా చిత్రీకరించబడ్డాయి. చిత్రాలలో భావ ప్రకటన, కదలిక, భంగిమ అద్భుతంగా ఉంటుంది.
రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ అంత హైట్. కొన్నిటికడ గైడ్స్ ఉన్నారు. ఇంకోటి గమనించలే మీరు, ఆ బ్యాక్ లో చూడు అద్దం లాగుంది, ఎంత ఫినిష్ గ్లాస్ ఉంది. వాళ్ళు వచ్చినాక వెనకాల బ్యాక్ సైడ్ ఇది ఓవరాల్ గా హైయెస్ట్ అంట డెప్త్ ఓవరాల్ గా. కళాకారులు భిక్షువులను వారి సేవక బృందాలను పక్కపక్కన చిత్రించినప్పుడు కూడా స్త్రీలను శారీరక సౌందర్యంలోనూ భిక్షువులను బోధిసత్వుని ఆత్మ సౌందర్యంతోనూ ప్రతిబింబించే విధంగా చిత్రీకరించారు. మాయాదేవి తన తండ్రి ఇంట చెలికత్తెలతో లుంబిని వనంలో గడుపుతూ మగ శిశువుకు జన్మనిస్తుంది. ఆ బాలుడు పాటలీపుత్రంలో పెరిగి పెద్దవాడవుతాడు. శుద్ధోధనుడు తన కుమారునికి వైరాగ్యం కలగరాదనే కోరికతో తండ్రి అతనికి బయట లోకంలోని చీకు చింతలు తెలియకుండా సకల భోగాలతో పెంచుతాడు. యశోధర అనే చక్కని యువతితో వివాహం జరిపిస్తాడు. వారికి రాహులుడు అనే పుత్రుడు జన్మించిండు. 16వ గుహ నుంచి నది రమ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ నదిని చేరేందుకే కట్టిన మెట్లు కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. ఆలయాలకు చేరటానికి ఈ మెట్లే మొదటి దారే ఉండవచ్చు. బుద్ధుడికి సకల రాజభోగాలు కల్పించి ఓ చక్కని యువతితో వివాహం జరిపించినా గాని తన 29వ ఏట కొన్ని సంఘటనల వల్ల మనసు తాత్విక చింతన వైపు మళ్ళీ కుటుంబం రాజభోగాలను వదిలి సత్యాన్వేషణకై రాజప్రసాదం నుండి బయటికి వచ్చి కఠోరమైన దీక్ష సాగించిండు. బోధగయలో ఓ రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసిండు. ఆ చెట్టునే బోధి వృక్షం అంటారు. ఇది 16వ గోలాగే ఉంటుంది. ఈ గుహాలయంలో పాడవకుండా ఉన్న చిత్రాలున్నాయి. ఎగురుతున్న గంధర్వులు, అప్సరసలు వారి సున్నితమైన లావణ్య రేఖలతో వారి అంగసౌష్ఠవంతో కనువిందు చేసే చిత్రాలున్నాయి. బుద్ధుని పినతండ్రి కొడుకు అసూయాపరుడైన దేవదత్తుడు ఈ మహాపురుషుని 3 సార్లు చంపే ప్రయత్నం చేసిండు. మొదటి 2 ప్రయత్నాలు విఫలమైపోయినాయి. 3వ ప్రయత్నంలో మదించిన ఏనుగును బుద్ధుని పైకి ఉసిగొలుపుతాడు. బుద్ధుని పైకి వచ్చిన ఈ ఏనుగు బుద్ధుని చూడగానే భక్తితో మోకరిల్లుతుంది. గోడపై మదించిన మదపటి ఏనుగుని అదుపులోకి తెస్తున్న చిత్రం ఉంది. చైర్ల దగ్గర కూర్చోను.
వీళ్ళందరూ కూడా వీడియో हाँ 26 लास्ट ఇది 19 అది కాదు వేరేది మనది ఓన్లీ 5 కేవ్స్ ఏం లేదు మధ్యాహ్నం ఉన్నవే నైట్ ఉన్నవే రోజు ఉన్నవే పోతే పోనీ యార్ అంతగా ఒకవేళ ఏమన్నా ఏం చేస్తుంది ఇక్కడ ఇది కూడా కంప్లీట్. ఈ చిత్రాలు శిల్పాలు చూడటానికి ప్రపంచ నలుమూల నుండి సందర్శకులు ఇక్కడికి వస్తారు. కేవ్స్ లోపల డార్క్ ఉంటుంది. ఫ్లాష్ ఫోటోలకు వీడియోలకు అనుమతి లేదు. చాలా పురాతనమైన కుజ్జ చిత్రాలు ఫ్లాష్ లైట్ వల్ల చాలా చిత్రాలు డ్యామేజ్ అయ్యాయి కాబట్టి నిషేధించారు. మీ వాటర్ అండి, వాటర్ పట్టు. తాగండి పట్టడానికి పెట్టలే
ఒక్కసారి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క బుక్ అట్లా చదువుతారు. 'बेटा वीडियो नहीं करना है, वीडियो नहीं ऊन आउट साइड में आउट उधर इधर वीडियो बंद करी भैया 26వ గుహ కూడా 19వ గుహలాగే అనేక శిల్పాలతో నిండి ఉంటుంది. కానీ ఈ చైత్య మండపం పెద్దది. దీనిలో అతిపెద్దదైన పడుకొని ఉన్న బుద్ధ విగ్రహం ఉంది.